యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య, అత్తయ్య, మీరు చెప్పినట్టే గుళ్ళో నా కాబోయే భర్త పేరున అర్చనలు పూజలు చేయించాను. అలాగే ఆపరేషన్ సక్సెస్ కావాలని చేతి మీద హారతి వెలిగించుకున్నాను. పొర్లు దండాలు కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? ఈరోజు నువ్వు చేసిన పూజల పుణ్యం వల్లనేనమ్మా శ్రీకర్ బతికాడు. ఏమండి విన్నారా? ఇందాక నేనన్న మాటే నిజమైంది. నువ్వు మొక్కుకోవడం వల్లే మన శ్రీకర్ మనకి దక్కాడమ్మా. ఎలాగైతేనా శ్రీకర్ గారిని కాపాడుకున్నాను. నాకదే సంతోషం. శ్రీకర్ బ్రతికింది నా వల్ల కాదు, అవని వలన, అవని మెడలో ఉన్న తాళి వలన. నిహారికది పూజలు చేసే మొహం కాదు, మొక్కులు మొక్కే మనస్తత్వము కాదు. నా తాళే నా భర్తని కాపాడింది. ఆయన కోసం దేవుడు బొట్టు తీసుకొచ్చాను, వెళ్ళి పెట్టొస్తాను. 5 నిమిషాలు ఆగమ్మా. డాక్టర్ వచ్చి పర్మిషన్ ఇస్తే వెళ్దాం. అమ్మా అవని, నిహారికకి తనకి కాబోయే భర్త పట్ల ఎంత ప్రేమ బాధ్యత ఉన్నాయో చూడు. గుడికి వెళ్ళి కఠినంగా పూజలు చేసింది కాబట్టే మన శ్రీకర్ని దక్కించుకోగలిగాం. లేదంటే ఈ క్షణం మన పరిస్థితి ఏంటో ఆలోచించు. ఎన్ని పద్ధతులు తెలిసిన అమ్మాయి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. అయ్యో, అంత మాట పదే పదే అనకండత్తయ్యా, నాకు నరదిష్టి తగులుతుంది. నిహారిక, అవని కూడా ఈ విషయంలో మనకి చాలా మేలు చేసిందమ్మా. సమయానికి తీసుకొచ్చి జాయిన్ చేసింది. అవని కాకపోతే దారిన పోయేవారు ఎవరైనా తీసుకొచ్చుండేవారేమో అత్తయ్యా. అలా అనకమ్మా. దారిని పోయేవాళ్ళు ఇలాంటి విషయాల్లో అంత డేర్ చేయలేరు, కుటుంబ సభ్యులు తప్ప. అవని కూడా మన కుటుంబంలో ఒక సభ్యురాలు కాబట్టే తీసుకురాగలిగింది. నేనెంత ట్రై చేస్తున్నా క్రెడిట్ మాత్రం షేర్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ నైట్ అబ్జర్వేషన్లో ఉంచి మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు. వెంటనే వచ్చేయండి. అలాగే డాక్టర్. పదండి. శ్రీ, నేను మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడుతున్నాను శ్రీకర్ గారు. మీరు లేకుండా నేను బ్రతకలేను కాబట్టి ఆ దేవుడు నాకు అన్యాయం చేయలేదు. నా బిడ్డ నిజంగానే పునర్జన్మని పొందాడు. ఏదో బంధం శ్రీకర్ గారి ప్రాణాల్ని నిలబెట్టింది. ఏం నాటకాలు ఆడుతున్నావే? ఏమండి, మనం శ్రీకర్ దగ్గరుండి పిల్లలిద్దరినీ ఇంటికి పంపిద్దాం. సరే.
మీరింటికి వెళ్ళిపోండమ్మా. ఆ, మీరు వెళ్ళండి. నేనుండి శ్రీకర్ గారికి సేవలు చేసుకుంటాను. మీరందరూ వెళ్ళండి, నేనుంటాను. నాకు కాబోయే భర్త దగ్గర నువ్వెందుకు అవని? నీకు తోడుగా ఉంటుందిలే అమ్మా. ఏం అవసరం లేదు మామయ్య. నేనేమన్నా చిన్నపిల్లనా? రేపు మాపు తాళి కట్టించుకోబోయేదాన్ని. నేనొక్కదాన్నే ఉంటాను. అవనిని తీసుకొని మీరు వెళ్ళండి. సరేనమ్మా. నిహారిక చూసుకుంటానంటోంది కదా, మనం వెళ్ళిపోదాం పదా. ఆంటీ, నేను అర్జెంటుగా నా ఫ్రెండ్ ఒకరిని కలవాలి. నేను వెళ్తాను. లేట్ అయితే రేపు మార్నింగ్ వస్తాను. మీరింటికి వెళ్ళండి. సరేనమ్మా. వెళ్దాం పద. చెప్పు, ఏంది ఏం రాసినవాడా? సార్, బర్త్డే ఎవరు సార్? నీ నవ్వుకి పక్కింటోళ్ళు పరుగునొచ్చేలా ఉన్నారు. సెంటిమెంట్ సీన్ లో కన్నీరునైనా కంట్రోల్ చేసుకోగలను గానీ కామెడీ సీన్ లో నవ్వుని కంట్రోల్ చేసుకోలేను అసంతా. ఈవినింగ్ నుంచి మేమందరం ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళారత్తయ్య? నిహారిక, అవని, శ్రీకర్లు కూడా కనిపించట్లేదు. మీరందరూ కలిసి బయట ఏ షాపింగ్కో వెళ్ళారనుకున్నాము. షాపింగ్కి కాదు, హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి ఎందుకమ్మా? శ్రీకర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏమైందమ్మా? శ్రీకర్ మీద ఎవరో అటాక్ చేశారు. కత్తిపోట్లు బాగా తగలడం వలన కండిషన్ సీరియస్ అయింది. దేవుని దయ వల్ల ఇప్పుడు సేఫ్గా ఉన్నాడు. మరి ఈ విషయం మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా నాన్న, మేం కూడా వచ్చేవాళ్ళం కదా. ఇంతకీ ఏ హాస్పిటల్లో ఉన్నాడు నాన్న? మేము వెళ్ళి చూసొస్తాం. మార్నింగ్ డిశ్చార్జ్ అయి వచ్చేస్తారు రాదా. నిహారిక అవన్లిద్దరూ శ్రీకర్ దగ్గరే ఉన్నారా? నిహారిక ఉంది. అవని ఎవరినో ఫ్రెండ్ని కలవడానికని వెళ్ళింది. సరైన సమయంలో అవని శ్రీకర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయుంటే మాత్రం చాలా ప్రమాదం జరిగుండేది. అవనికి మన కుటుంబంతో ఏ రుణం ఉందో గాని ఆ రుణం తీర్చుకుంటున్నట్టు అనిపిస్తోంది. అలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండడం చాలా అరుదు. నిహారిక కూడా గుడికి వెళ్ళి పూజలు చేసి వచ్చింది. తను చేసిన పూజల ఫలితం వల్లనే శ్రీకర్కి ప్రమాదం తప్పిందమ్మా. నిహారిక గుడికి వెళ్ళి పూజలు చేసిందా? అవునమ్మా. దేవుని బొట్టు కూడా తీసుకొచ్చి శ్రీకర్ నుదుటను పెట్టింది. కాబోయే భర్తను ఆ పరిస్థితుల్లో చూసి అల్లాడిపోయింది. ఏదైతేనే
ఈరోజు నా కొడుకు పునర్జన్మని పొందాడు. యాండి, చెప్పు వేద. శ్రీకర్ మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరో ఎలాగైనా తెలుసుకోవాలి. లేదంటే వాళ్ల నుంచి మరోసారి అలా జరగదని నమ్మకం లేదు. నా ప్రయత్నం నేను చేస్తాను. పద. శ్రీకర్ని చంపాలన్నంత కక్ష పెట్టుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు? శ్రీకర్ నాకు దక్కకపోయినా పర్లేదు, అవనికి మాత్రం దక్కకూడదని నిహారికే ప్లాన్ చేసి ఉంటుందా ఏంటి? అలాంటి డిసిషన్కి వస్తే ఆ ప్లాన్ని అవని మీద వర్కౌట్ చేస్తుంది కానీ శ్రీకర్ లేకుండా ఉండలేదు. నిహారిక గుడికి వెళ్లి పూజలు చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. అక్కడ నిహారిక మాత్రమే ఉందా? అవని కూడా ఉందా? హలో, చెప్పవే. శ్రీకర్ గారి మీద ఎవరో అటాక్ చేస్తే హాస్పిటల్కి తీసుకొచ్చామే. సరేనే, నేను మార్నింగ్ కాల్ చేస్తాను. ఎవరో వచ్చి వెళ్ళినట్టు ఏదో పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందేంటి? అవని అయితే రాలేదు కదా. తను వెళ్ళిపోయి చాలాసేపు అయింది కదా. అవని అయ్యుండదు. అవని గురించి ఆలోచించడం వలన అలా అనుకుంటున్నట్టున్నాను. లేవండి. ఏవండి, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా
దేవుడు వేసిన బంధం. తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకో మానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకో మానుబంధం. దిగండి. మెల్లిగా నడవండి. అమ్మమ్మ, శ్రీకర్ మావయ్య వచ్చేశాడు. ఆగండి. నువ్వు ఇంట్లోకి ఎప్పుడు దూరావు? పొద్దున్నే వచ్చింది. నువ్వు కూడా రాత్రంతా హాస్పిటల్ దగ్గరే ఉన్నావా? ఫ్రెండ్ ఇంటికి వెళ్తానందని అమ్మ చెప్పింది కదక్క. దిష్టి తీస్తుందిరా, ఆపండి. ఆగు. ఏమైంది కావ్య? కాబోయే భర్తకు నిహారిక దిష్టి తీస్తే బాగుంటుంది కదమ్మమ్మా. మావయ్య గండం నుంచి బయటపడాలని నిహారిక పూజలు చేసి బొట్టు తెచ్చి పెట్టిందని చెప్పావు కదా. అందుకే నిహారిక దిష్టి తీయడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. అందరిది అదే ఫీలింగ్. మీరంతా నా మీద ఇంత అభిమానం చూపిస్తుంటే నేనెందుకు కాదంటాను? అవని, ప్లేట్ ఇవ్వు, నేను దిష్టి తీస్తాను. నేను చేసిన పూజల గురించి, పొర్లుదండాల గురించి మీకు చెప్పకపోయినా నా మొరంతా ఆ భగవంతుడు విన్నాడు. నా భర్తకు నేనే దిష్టి తీయాలి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నిహారికకివ్వు. ఇవ్వు. వదలకుండా ఉడుం పట్టు పట్టావేంటి? నిహారికకివ్వు. ఆరోగ్యం బాలేని మనిషిని గుమ్మం బయట నిల్చోపెట్టి ఈ ఆటలేంటి? ప్రతిదానికి పంతమేనా? ఇంతమంది చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? వదిలు. ఎందుకలా కళ్ళేరు చేసి చూస్తున్నావు? ఏమైందమ్మా? నా చెయ్యి మంచిదని జాతర నుండి వచ్చిన రోజున నిహారికతో పాటు ఇంట్లో వాళ్ళందరూ అన్నారు కదా ఆంటీ. శ్రీకర్ గారు క్షేమంగా ఉండాలంటే నేనే దిష్టి తీయడం మంచిది. అది నిజమే. నిహారిక, నువ్వు వదిలేయమ్మా. అవని దిష్టి తీస్తుంది. నువ్వెందుకింత పంతం చూపిస్తున్నావో నాకు అర్థమైంది.
భర్తకు నీ చేతులతో దిష్టి తీస్తే గాని నీకు తృప్తి ఉండదనే కదా. నిహారిక, వదిలే అమ్మా. అది కాదు మామయ్య. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. వదిలమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధుల వాళ్ళ దిష్టి, ముఖ్యంగా శత్రువుల దిష్టి పోవాలి.